మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి చెప్పండి, ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పాలండి? ఈ సభ ద్వారా అమిత్ షా గారు సందేశం ఇస్తారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించాలని, ఈ అవినీతిని అరికట్టి అవినీతిని బయటికి తీసుకొచ్చి దోపిడీని ఆపాలంటే అది బీజేపీ ద్వారానే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకులు జరుగుతుందని చెప్పి తప్పకుండా సందేశం ఇస్తారు. మేము అనుకున్న దానికంటే చాలామంది దాదాపు 5 లక్షల మంది సభకు వచ్చే అవకాశం ఉంది. మునుగోడులో కూడా స్వచ్ఛందంగా చాలామంది నాకు ఫోన్ చేసి మేము చెప్తున్నారు. పార్టీ మారినా పదవి త్యాగం చేసినా అది మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సభ విజయవంతం అవుతుంది. ఈ మునుగోడులో రాబోయే రోజుల్లో వచ్చే తీర్పు తెలంగాణలో మార్పు కోసం వస్తున్న ఎన్నిక కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుంది. మునుగోడు ప్రజలు తప్పకుండా చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంటే నిన్న సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయన స్వార్థం కోసం వెళ్తున్నారు కాబట్టి ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసం ఏం చేయాలని చెప్తున్నారు. మాట్లాడారు కేసీఆర్ మాట్లాడారు జరుగుతుందని చెప్పి ఆ కుటుంబ పాలన అంతమొందించేందుకే నేను బీజేపీలో చేరుకున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే నిన్న సీఎం కేసీఆర్ మునుగోడు సభలో చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని తెలంగాణలో కూడా అమలు చేసే విధంగా ఉండేందుకే తెలంగాణ అటు మునుగోడు ప్రజలకు కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో